డిస్కస్ చేస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గతేడాది అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గతేడాది అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గతేడాది అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇక ఈ రోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది. సో ఈ టైంలో ఏ విధంగా ఉండబోతుందంటారు తీర్పు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరి కాసేపట్లో తన భూత్యమం తేలన్నటువంటి తీర్పు అయితే రాబోతుంది. ఇటు తను ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏదైతే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా తన అంటే ఏదైతే కొన్ని పనికి అనే ఒక సూట్ కేస్ కంపెనీలు తను క్రియేట్ చేసి ఆ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు కూడా ఇక సిఐడి అయితే నమోదు చేసింది. దీంతో పాటు 409 ఏదైతే చట్ట ప్రకారం తన పైన అయితే కేసులు నమోదు చేసింది. ఈ యొక్క ఏదైతే తీర్పు ఉందో ఈ యొక్క సుదీర్ఘకాలం పాటు
ఏదైతే గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ తీర్పు అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20న మాత్రం ఈ యొక్క ఇరు వర్గాల వాదనలు అయితే ఏదైతే సుప్రీంకోర్టులో అయితే వాదనలు అయితే చంద్రబాబు నాయుడు తరఫునటువంటి హరీష్ రావు కానీ సిద్ధార్థ లోతురా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సిఐడి తరఫున వినిపించినటువంటి ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారో ఇది మొత్తం ఒక ఇరు వర్గాల వాదనలు అయితే సుదీర్ఘంగా విన్నటువంటి న్యాయస్థానం అయితే ఈ రోజు 1 గంటకి తీర్పు చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూసాము. మరి కాసేపట్లో అయితే ఈ తీర్పు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైతే 409 అంటే యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశారో ఇది కేసు ఏదైతే ఒక అవినీతి ఆరోపణలకు సంబంధించిన చట్ట ప్రకారము ఏదైతే కొత్త నూతనంగా వచ్చినటువంటి యాక్ట్ ఏదైతే 17A యాక్ట్ ఏదైతే ఉందో 17A యాక్ట్ ప్రకారం ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఆ పాల్పడిన వ్యక్తులు తన పై అధికారికి పాల్పడిన వ్యక్తి పైన పై అధికారికి ముఖ్యంగా ముందుగా ఇంటిమేట్ చేసి తర్వాత వారి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పేసి 17A యాక్ట్ అయితే చెప్తాం. ఈ నేపథ్యం తీసుకున్నట్టు ఇటు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా తను కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నారు. గతంలో కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్పి ఆ కోణంలోని కేసు నమోదు చేయడం చూస్తారు. ఈ నేపథ్యం తీసుకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు అయితే ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ముందు 17A యాక్ట్ ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా సిఐడి అయితే తను అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు పైన నమోదు చేసినటువంటి ఈ సెక్షన్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి. దీంతో పాటు ఇసుక కుంభకోణం కానీ ఐఆర్ఆర్ కానీ మద్యం కేసులు ఏదైతే ఉన్నాయో ఈ 3 కేసులు కూడా ఈ 3 కేసుల్లో కూడా తనకు ముద్దాయిగా చేరుస్తూ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే ఆ 3 మీద ఇప్పటికే బెయిల్ మీద అంటే యాన్సిస్మెంట్ బెయిల్ మీద చంద్రబాబు ఆ కేసుల్లో కూడా ఒక్కసారి మొత్తం కొట్టివేయాల్సిందే. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసే ముందు ఈ ఏదైతే 17A వర్తిస్తున్న కనుక ఈ ఫాలో అవ్వలేదు కనుక సిఐడి వాళ్ళు అని చెప్పేసి ప్రధానంగా వాదన వినిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, కేవలం మాజీ ముఖ్యమంత్రి అనేది కేవలం గౌరవ సూచకంగా మాత్రమే చెప్పుకునే పదం తప్ప దానికి రాష్ట్ర గవర్నర్కి అనుమతి అవసరం లేదు. కేవలం శాసనసభ్యుడిగా అంటే ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి శాసనసభ్యులు ఏదైతే ఉన్నో శాసనసభ చైర్మన్ అనుమతి తీసుకుని సరిపోతుంది స్పీకర్ అనుమతి అని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తారు. ఏదేమైనా వీటి మీద అయితే సుదీర్ఘ వాదన ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే వీరు అంటే ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో బేలా త్రివేది దీంతో పాటు అనిరుద్ బోస్ ఈ ఇరువురితో కూడుకున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు అయితే మరి న్యాయమూర్తులు మరి కాసేపట్లో అయితే ఈ తీర్పు వెలువరిస్తున్నారు. ప్రధానంగా ఈ తీర్పు అయితే ఒక బెంచ్ మార్క్ తీర్పుగా అయితే రాబోతుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ వర్గాల ఉత్కంఠత నెలకొంది. ఈ తీర్పు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనేక ఇక అత్యంతభరితంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు యొక్క 17A వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు భౌతికమే కాదు తెలుగుదేశం పార్టీ భౌతికం కూడా ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తుంది అన్నట్లయితే ఇది రాబోయే రోజుల్లో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా కలిసి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తెలుగుదేశం శ్రేణులంతా కూడా రేపు ఎన్నికల్లోకి తీసుకెళ్ళే ప్రమాదం అయితే కాదు. ఏది ఏమైనప్పటికీ ఒక పెద్ద తీర్పు బెంచ్ మార్క్ తీర్పు అయితే మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ఇవ్వడంలో ప్రధానంగా తెలుస్తుంది. ఎస్ కృష్ణ, అదే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడే నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు అయితే ఉత్కంఠభరితంగా ఉన్నాయట్టు తెలుస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులు కానివ్వండి, సో ఈ తీర్పుపై వారి అభిప్రాయాలు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా తీసుకుంటే మొదటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసులన్నీ కూడా ఇది కేవలం దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడిని ఉసుకొల్పి కేవలం దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసులే తప్ప ఎక్కడా కూడా ఈ కేసుల్లో ఎక్కడ పాటించలేదు. అందుకని 17A వచ్చేస్తుందని చెప్పి ప్రధానంగా వాళ్ళంటే వాదిస్తారు. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇక్కడ రాజకీయ వర్గాలు ఎక్కడా కూడా తను నేరం చేయలేదు, ఇది తన పైన ఇది మోపారని చెప్తున్నారు. ఎక్కడ నేరం చేయలేదని చెప్పాలి. కేవలం 17A చంద్రబాబు నాయుడు వర్తిస్తుందని మాత్రమే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ నేరం చేయలేదు, తన డబ్బుల్ని అంటే ప్రభుత్వం యొక్క డబ్బుల్ని దుర్వినియోగం చేయలేదని ఎక్కడా కూడా వాదించకపోవడం ఇది కోసం ఎక్కువ. కానీ ఈ తీర్పు తీసుకున్నట్టు 2 పార్టీలకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీలకు కానీ ఇటు తీసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి కూడా చాలా రాబోయే ఎన్నికలు చాలా తీవ్రమైన ప్రభావం చూపించక ఇదైతే కనపడుతుంది. దీంతో పాటు ఈ యొక్క తీర్పు మీద కూడా కొన్ని రాజకీయంగా ఏదైతే బీజేపీ యొక్క ఆ ఫోకస్ కూడా ఉంది. అందుకని ఇప్పటి వరకు పెండింగ్ వస్తుందని చెప్పి కొంతమంది న్యాయ కోవిధులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలు. థ్యాంక్ యూ కృష్ణ.
అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గతేడాది అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల ఉత్కంఠ నెలకొంది.